హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ గురించి ఇంకొంచెం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చేది లేకపోతే బిట్స్గా అడిగేవి వాటి గురించి నేర్చుకుందామండి. ఎస్, ఇందులో ఈ పెద్ద ట్రయాంగిల్లో ఎన్ని చిన్న ట్రయాంగిల్స్ ఉన్నవి అనేది నేర్చుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇది ఈ యొక్క స్క్వేర్లో కొన్ని ట్రయాంగిల్స్ రాసామండి. ఇంట్లో ఏ ట్రయాంగిల్స్ ఉన్నాయి చెప్పగలరా? 1 2 3 4 ఉన్నాయి కదా. మీరు అనుకుంటున్నారు 4 ఉన్నాయి, కానీ అది రాంగ్. మొత్తం 8 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయంటే 1 2 3 4 ఇవే కాకుండా మళ్ళీ ఇటుపక్క 2 ఉంటాయి, ఇటుపక్క 2 ఉంటాయి, ఇటుపక్క 2 ఉంటాయి. మొత్తం పెద్ద ఒక ట్రయాంగిల్ మొత్తానికి వెళ్తే మనకు 8 ట్రయాంగిల్స్ ఏర్పడతాయండి. ఎస్, మళ్ళీ ఇప్పుడు చూసుకుందామా? ఎస్, ఇది చూద్దామండి. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇది చూద్దామండి. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 1 2 చూడటానికి 1 2 దగ్గర పడుతున్నాయా? చూడండి, 1 2 3 4 5 6 ఇక్కడ రాయలేదు కదా, ఇక్కడ డ్రా చేసుకుందాం. ఎస్, వన్ సెకండ్, లెట్ us రైట్. ఈ ట్రయాంగిల్ ఉందండి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇంకో ట్రయాంగిల్ కూడా ఉందండి. 6 కాకుండా ఇదో ట్రయాంగిల్ ఉందా? 7. అదే విధంగా ఇదో ట్రయాంగిల్ ఉందా? ఇదో ట్రయాంగిల్ ఉందా? మొత్తం 8 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఎస్, మళ్ళీ అదే విధంగా ఇంకోటి చూద్దామండి. ఎస్, ఇది చూద్దాం. ఏ ఇందులో ఎన్ని మీడియన్స్ ఏర్పడాయండి? ఎస్, ఒక ట్రయాంగిల్ ని 2 మీడియన్స్ గా మనం డివైడ్ చేసామండి. అప్పుడు టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి? ఎస్, అప్పుడు ఇటువంటి కనుక మనం చేసినట్లయితే ఎన్ని మీడియన్స్ ని గా మనం చేసామో 2 to the power of 3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? 8 ట్రయాంగిల్స్. మళ్ళీ ఇంకోటి చూద్దామా? ఎస్, ఇప్పుడు ఇది చూద్దామండి. ఇది చూస్తే మనం ఎస్ ఎన్నిగా విభజించామండి ఈ ట్రయాంగిల్ ని. ఏ ట్రయాంగిల్స్ విభజించాం చూద్దాం. 1 2 3 4 5 పార్ట్స్ గా మనం సెపరేట్ చేసామండి. మరి ఇటువంటి వాటిల్లో ట్రయాంగిల్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే మరి ఏం చేస్తారు? ఒక 5 సెకండ్స్ పాస్ చేసి చూడండి, మీకు ఎన్ని వస్తాయో చూడండి. ఒకవేళ రాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏంటంటే ఈ ఎన్ని పార్ట్లుగా విభజించాం? 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ యొక్క టోటల్ ఎంత అండి? 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15. ఎస్, మనకు ఇది అన్నిటికీ ఈ విధంగా కూడుకోవడమేనా? సింప్లెస్ట్ వేలో ఏమి లేదంటే ఉందండి. మనకు ఫార్ములా ఉంది కదా, టోటల్ n × n + 1/2 ఉంది కదండి. n ఎంత? 5 5 × 5 + 1/2 5 × 6/2 5 6 are 30 30/2 15 ట్రయాంగిల్స్ వచ్చినాయండి. మొత్తం ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటే 15 ట్రయాంగిల్స్ అండి. ఇవన్నీ ఎంతేనండి, ఎన్ని అడ్డగీతలు ఉన్నాయో మనం అన్ని ఇటు చూసేసుకోవడమే. ఎన్ని గీసామో చూడండి. ఎన్ని గీసాము? 1 2 3 4 5 6 ఇది 7 6 అనుకోండి. 6 × 6 + 1/2 వేసేసుకుంటే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయి. మరి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చెప్పగలరా? ఎస్, ఎస్, ఇందులో ఏ ట్రయాంగిల్స్ ఉన్నాయో చెప్పండి. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో మీరు ఒక 5 సెకండ్స్ ఆలోచించి చెప్పండి. ఇటువంటి చాలా ఉన్నాయండి. మీరు నా యొక్క ఛానల్కు చూస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటువంటి సింప్లెస్ట్ వేలో మనకు బిట్స్లో అడిగే కానివ్వండి, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. మరి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, చేస్తారు కదా. థ్యాంక్ యూ.